అందరికీ జంబు శనార్థులు, జై భీమ్లు. జంబు సాహితీ 19వ ప్రసంగంలో భాగంగా నాగప్ప గారి సుందర్రాజు రచించిన మాదిగోడు కథలపై అయినాల సైదులు గారి విశ్లేషణ విందాం. భాషలో చెప్పుకోవాలంటే మాదిగూడెం, మాదిగేరి, మాదిగవాడ, మాదుగులు మాట్లాడుకునేటువంటి మాటల్ని అక్షరీకరించిండు నాగప్ప గారి సుందర్రాజు గారు. సహజంగా అక్షరాన్ని తమ అమ్ముల పొదిలో పెట్టుకొని అది అందరికీ అందకుండా చేసి రియల్మీ కదా డోరీ ఒక అమానవీయమైనటువంటి కోణంలో అక్షరాల్ని తమ దగ్గర పెట్టుకుని వాళ్ళ ఆచార వ్యవహారాల్ని, వాళ్ళ భాషని సమాజంలో 80% ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి, సమాజానికి దూరమైనటువంటి భాషని అందరి భాషగా ఆమోదింపజేసుకున్నారు. ఇది సాహిత్యంలో జరిగిన ఒక పెద్ద తప్పు. ఇది తెలుగు సాహిత్యానికి జరిగిన ఒక ద్రోహం అనుకోవచ్చు. మనం నిజం చెప్పాలంటే 80% ఉన్న ప్రజలకు దూరమైనటువంటి భాషనే అందరి భాషగా చలామణి చేయడానికి ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు. ఎందుకోనంటే ప్రచార సాధనాలు, ప్రింటింగ్ ప్రెస్ కాడ నుంచి మొదలుపెట్టి ప్రచారం చేసే సాధనాలన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. కాబట్టి పుస్తకాలని రాయడం, ఆ పుస్తకాలని అందరితో చదివించడం, అనివార్యంగా చదువుకోవాలి అంటే ఆ భాషను నేర్చుకోవాల్సి రావడం, ఓ రకంగా దళితులకి 80% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ కూడా ఇది పరాయి భాషగా అయింది తొలినాళ్ళల్లో. అయినప్పటికీ కూడా నేర్చుకోవాల్సి రావడం అనివార్యత అయింది. ఇదంతా గమనించినటువంటి చాలామంది మేధావులు, దళిత మేధావులు, సాహితీవేత్తలు అందరూ కూడా మన మాదిగేర్లల్లా, మాదిగూడెలల్లా, మాలపల్లెలల్లా, మరి బీసీలు మాట్లాడుకునే గొల్లలు తమ ప్రాంతాల్లో తమ చుట్టూ ఉన్నటువంటి భాషా పదజాలాన్ని ఆ పుస్తకాలలో చూసుకోలేక, పుస్తకాల్లో ఒక పరాయీకరణ చెందారు. అరే ఇదేంటి, ఇది పరాయి భాషగా అనిపిస్తుంది, ఇది ఆంగ్లము కాదు అలా అని చెప్పేసి, మన భాష కూడా కాదు, మన గూడెంలో లేదు, మన పల్లెలో లేదు, మన చుట్టూతా లేదు, మన అమ్మ మాట్లాడేది కాదు, అయ్య మాట్లాడేది కాదు, మన అమ్మ మాట్లాడేది, అయ్య మాట్లాడేది, మన మామ మాట్లాడేది, అన్ని భాషా పదాలు ఇక్కడ అలా ఏమి కనపడక, వినపడక, తెలియక, సతమతమై, సరిగా చదువు వచ్చి రాక అందరూ డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు. కాస్త కూస్తో చదువుకుని, సరే పరాయిదైనప్పటికీ కూడా పంటి బిగున చదువుకుని ఉన్నత విద్యకు వచ్చినటువంటి నాగప్ప గారి, సుందర్రాజు గారు లాంటి వాళ్ళకి అవమానాలు ఎదురైనాయి. రిజర్వేషన్ల గాళ్ళని, వీళ్ళకు ఉద్యోగాలు ఎందుకని, వీళ్ళు అంత ప్రతిభ లేదని, ప్రతిభ పేరుతో కొంత అవమానాలు, కులం పేరుతో కొంత అవమానాలు, ప్రాంతం పేరుతో కొంత అవమానాలు, అలా తన చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని మిత్రుల సహాయంతో అంతో ఇంతో రాయలసీమ నుంచి దేవిపుత్ర లాంటి వాళ్ళు, చిలుకూరు దేవిపుత్ర లాంటి వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, బాబా హయత్ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి, స్వామి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఆ కథల్ని రాయలసీమలో, రాయలసీమ భాషలో, రాయలసీమ భాష అంటే రాయలసీమ మాండలికం ఉంది, అది ఒక భాషా స్థాయి, అది ఆ ప్రాంత ప్రజల సువాసనలది, అది సజీవమైనది, అది తాదాత్మ్యం చెందితే తప్ప ఆ జీవులతోటి, ఆ జీవితో మనం కాస్తో కూస్తో కలిసిమెలిసి ఉంటే తప్ప, వాళ్ళ వేదనని, సంవేదనని వింటే తప్ప, వాళ్ళలో తాదాత్మ్యం చెందితే తప్ప, మనం ఆ స్థాయికి ఎదిగితే తప్ప అర్థం కాని పదజాలం. అది సజీవమైనది.
అది నిజమైనది, అది ఇప్పటికీ ఉన్నది. రాయలసీమలో కర్నూలు జిల్లాలో మాదిగేర్లల్లో మాట్లాడుకునే భాషను మొత్తాన్ని యథాతథంగా నాగప్ప గారి సుందర్రాజు గారు ఈ మాదిగూడు కథల్లోనూ తీసుకొచ్చాడు. అసలు డైరెక్ట్గా చెప్పడమే కథాత్మక పద్ధతి. తన నేను అనేటువంటి మొదలుపెట్టి కథల బడిలో బిఎస్ రాములు గారు కూడా అంటారు, నేను అని చెప్పడంలోనే విమర్శకుల అవసరం లేకుండా చేసే ఒక గొప్ప పద్ధతి అనేటువంటిది కథల్లో సర్వసాక్షి కథ పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిలోనే ఇది వచ్చింది. గుడిపాటి గారు కూడా ఈ కథల్ని వివరిస్తూ రాయలసీమ ప్రాంతంలో దళితుల జీవితాల్లో, ముఖ్యంగా మాదిగల జీవితాల్లో ఉన్నటువంటి అవమానాలని అక్షరీకరించడంలో ఈ మాదిగోడు కథలు అందవేసిన చేయిగా ఉన్నాయని గుడిపాటి గారు అంటుంటారు. ఆయన వార్తలోని సండే బుక్లో ఒక రివ్యూ రాస్తూ ఉల్లంపాటి గారిని కానీ, గుడిపాటి గారిని కానీ, ఇంకా రాచపాలెం గారు కానీ, చంద్రశేఖర్ రెడ్డి గారు వంటి విమర్శకుల చేత వహవా అనిపించుకున్నటువంటిది. ఈ పుస్తకం వేసేయడానికి గల కారణాలు ఏంటి అని అంటే, అసలు కథలు ఎలా ఉండాలి, కథలు మన భాషలోనే ఉండాలి, మనదైన భాషలో ఉండాలి, మన జీవితాలని చెప్పాలి, మన పల్లెల గురించి మాట్లాడాలి, మన చుట్టూ ఉండేటువంటి మనుషుల గురించి మాట్లాడాలి, అసలు మనుషులే మాట్లాడాలి అని తన మిత్రులతో చేసే చర్చలల్లా చెప్తుండేవాడట. అట్లా చెప్పడమే కాదు, అసలు నేను కూడా రాస్తే ఎలా ఉంటుంది, అసలు అదేది నేను ఎందుకు రాయకూడదు అనుకున్నాడేమో కానీ నాగప్ప గారి సుందర్రాజు గారు చండాల చాటింపు తర్వాత వెంటనే మాదిగ కథలను రాశాడు, తన ఊరి కథలను రాశాడు. ఇందులో ప్రధానంగా 10 కథలు ఉన్నాయి. మాదిగ్గేరి అంటే ఈ మాదిగ్గేరి మాదిగ వాడలో, మాదిగ ఊరిలో బోడెద్దు కథ, గుండేలక్క కథ, సొట్టకాళ్ళ సద్దుగును కథ, సెలివోడు కథ, బోరేసావు కథ, పోడేపోడు, నడిమింటి బోడెక్క బసివిరాలయ్యిందట అయ్యేదా, ఏరారెడ్డి మనవరాలు మీద మనసుండాది, పేర్ల పండగ నాడు ఏమైందంటే, మద్దికేరి మార్తమ్మ కథ ఎంతమందికి తెలుసప్ప. ఇవి కథాక్రమం. ఈ కథలన్నీ కూడా ఒక కథ నుంచి ఇంకో కథలోకి పోతూ మళ్ళీ కొంత లింక్ ఇస్తుంటాడు. మీకు వినాలని ఉంటే, మీకు సమయం ఉంటే నేను ఇంకో కథ చెప్తా అప్ప అనుకుంటూ మొదలు పెడతాడు. ఒక కథ చివరి తర్వాత ఇంకో కథకి లింక్ ఇస్తుంటాడు. బోడెద్దు కథలో దృశ్యీకరణ ఉంటుంది. మళ్ళీ బిఎస్ రాములు గారు అన్నట్టుగా దృశ్యీకరణలో ఒక గొప్ప శిల్ప నైపుణ్యం ఉంటుంది. అదే ప్లస్ అదే మైనస్. దృశ్యీకరణ మొత్తం కూడా ఒక కెమెరా కన్ను లెక్క చూడాలి. ఆ కథ చదువుతున్నప్పుడు నిజంగానే మన ముందే అది కదలాడుతున్నట్టుగా ఒక బొమ్మ లెక్క, ఒక దృశ్యం లెక్క, ఒక సినిమా లెక్క కనిపించాలి. ఆ సినిమాటిక్ని తన కథల నైపుణ్యంలోకి తీసుకొచ్చుకున్నాడు. అది ఒక గొప్ప శిల్పం. అది ఒక్కోసారి కనుక మిస్లీడ్ అయింది అని అంటే ఒక్కోసారి కథని పక్కగా దారి పట్టిస్తుంది, పాఠకుడిని కూడా పక్కగా పంపిస్తుంది. ఒక్కోసారి పాఠకుడికి చిరాకు వచ్చే అవకాశం కూడా ఉన్నది ఆ దృశ్యాన్ని కరెక్ట్గా చెప్పలేకపోతే. కానీ ఈ శిల్పంలో మాత్రం ఆరితేరినటువంటి నాగప్ప గారి సుందర్రాజు గారు దృశ్యీకరించడం, ఎద్దును కూసే విధానాన్ని, తను ఆ కోసే విధానాన్ని ఫోటోలు తీసుకోవడానికి సిద్ధమవుతూ అవుతున్న క్రమం నుంచి ఎద్దును కోయడానికి జరిగే అడావడి. సహజంగా మాదిగ పల్లెల్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక గొప్ప సంస్కృతి ఉంది. కంచాయలే గారు చెప్పినట్టుగా మాదిగ సంస్కృతి, మాదిగ తత్వం అంటేనే ఆహార నియమాలు, ఆహార తత్వం. రెక్క ఆడితే గాని బొక్క ఆడదు అనేటువంటి ఇది ఉన్నది. పని సంస్కృతిని తెలియజేస్తుంది. బొక్క అంటే అన్నం, డొక్క ఆడుతుందని కూడా అంటారు. రెక్క ఆడితే గాని డొక్క ఆడని బతుకులు మాయ అంటుంటారు. అంటే పని సంస్కృతిని తెలియజేస్తుంది, పనిని తెలియజేస్తుంది. అసలు పని చేస్తే తప్ప మాదిగోళ్ళకి బువ్వలేదు. మొత్తం మాదిగ తత్వం మొత్తం కూడా ఇగో ఈ కథ నుంచే స్టార్ట్ అవుతుంది. మాదిగలు కండపుష్టి గలగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే తప్పకుండా అత్యధిక ప్రోటీన్ ఉన్నటువంటి, ఇప్పుడున్నటువంటి మాదిగలు శాస్త్రవేత్తలు, ఈ భూమి మీద పుట్టిన మొదటి శాస్త్రవేత్తలు. ఎట్లా మొదటి శాస్త్రవేత్తలు అని అంటే, శాస్త్రవేత్త అంటే ఒక సృజనాత్మకమైనటువంటి
ఒక స్పష్టమైనటువంటి చరాచర కార్యకారణ సంబంధాల దృష్టికోణం నుంచి ఒక సూత్రీకరణ చేస్తూ ఆ సూత్రాల నుంచి కొత్త అంశాన్ని కనిపెట్టాడు. రెండు రకాలుగా అంశాలు, ఇన్వెన్షన్ అండ్ డిస్కవరీస్. సమాజంలో ఉన్నటువంటి అంశాన్ని కనిపెట్టి చెప్పడం, ఎవరికి తెలియని అంశాన్ని చెప్పడం. ఉన్నటువంటి అంశాన్ని, చాలా మందికి తెలియని అంశాన్ని ఉన్నది కానీ చెప్పడం, సూక్ష్మజీవులు లెక్క. మన చుట్టూ ఉండే సూక్ష్మజీవ ప్రపంచాన్ని రాబర్ట్ హుక్ మన కంటికి కనిపించని ఒక సమాజం ఉన్నదని చెప్పేంత వరకు ఈ సమాజానికి తెలియదు. అదే యాంటనీ వాన్ ల్యూవెన్హక్ బయాలజీ జీవశాస్త్రవేత్త ఎప్పుడైతే మైక్రోస్కోప్ కనిపెట్టి ఆ మైక్రోస్కోప్ ద్వారాగా ఈ సమాజాన్ని, సూక్ష్మజీవ ప్రపంచాన్ని మన ప్రపంచం కంటే గొప్పదైన ప్రపంచం ఒకటి ఉన్నది అని చెప్పాడు. అది ఇన్వెన్షన్. ఆక్సిజన్ ఉన్నది అని చెప్పడము, అంతకుముందు తెలియదు ఆక్సిజన్ అని, దాని డిస్కవరీ. ఇలా ఏ విధంగా అయితే శాస్త్రవేత్తలు మన చుట్టూ ఉండేటువంటి సమాజం గురించి చెప్పారో, మాదిగలు కూడా ఒక కొత్త అంశాన్ని తయారు చేశారు. ఆదిమ సమాజంలో రాళ్లతోటి, రప్పలతోటి, కొండ గుహల్లో, చెట్ల మీద, చెట్ల తొర్రల్లో ఉన్నటువంటి సమాజానికి తొలిసారిగా ఎద్దు కొమ్ముల్ని ఆయుధాలుగా మలిచారు. రాళ్ళని, రప్పల్ని కొట్టుకోవడానికి, అడవుల్లోని తిరగడానికి, తన పాదాలు కందకుండా పాదాలను కాపాడేటువంటి చెప్పులను తయారు చేసేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్తలు అయ్యారు. అంటే ఈ భూమి మీద ఈ ఆదిమ సమాజం నుంచి ఆధునిక సమాజం వైపుకు రావడానికి మనుషులు కొండ గుహల నుంచి అడవిని కొట్టుకొని పోడు వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం అనేటువంటి దానికి ఉపయోగపడేటువంటి ఆయుధాలను తయారు చేయడంలో మాదిగలది ప్రధాన పాత్ర. ఈ విధంగా మాదిగలు ఈ ప్రపంచానికే తొలి శాస్త్రవేత్తలు అయ్యారు. మాదిగ తత్వము ఏది దొరికినా కూడా కుప్పలేసుకునేటువంటి, ఇప్పటికీ కూడా మాదిగ గూడెలలో మీరు గమనించండి, ఎద్దును కోసుకున్న తర్వాత కుప్పలేసుకొని పంచుకుంటారు. పంచుకునే సంస్కృతి కుప్పలేసుకొని సమానంగా మాదిగూడలల్లా, మాదిగేరులల్లా ఉన్నది. అది తెలంగాణ మాదిగూడెం కావచ్చు, రాయలసీమ మాదిగేరు కావచ్చు, ఆంధ్రాలో ఉండేటువంటి మాదిగ గూడాలు కావచ్చు, మాదిగ పల్లెలు కావచ్చు. గూడాలు, పల్లెలు, గేరి, ఏదైతేంటి, మాదిగలు ఈ భూమి మీద పుట్టినటువంటి మొదటి శాస్త్రవేత్తలు. ఈ దేశానికి ఒక గొప్ప వరం, ఈ ప్రపంచానికి, ఈ మానవ సమాజానికి మొదటి శాస్త్రవేత్తలు. ఆ మాదిగ శాస్త్రవేత్తల గురించి దృశ్యీకరణం చేసి, నిజంగా ఎప్పుడైతే అక్షరాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నారో అప్పటి వరకు యాగాల పేరుతోటి గుర్రాలని, గాడిదల్ని అన్నిటినీ వేరు రకాలుగా వేరు పేర్లతోటి కార్జం ఎవరికి ఇవ్వాలి, గుండె ఎవరికి ఇవ్వాలి, తలకాయ ఎవరికి ఇవ్వాలి, మెదడు ఎవరు తినాలని రాసుకొని తిని అనుభవించి సురాపానం పేరుతోటి తాగి ఈ సమాజానికి మాంసాహారం వదిలి ఎందుకు వదిలారు? రాజకీయాల్ని. ఎప్పుడైతే రాజ్యం దూరం అవుతుందో, ఎప్పుడైతే ఆధిపత్యం దూరం అవుతుందో, బుద్ధుడు వచ్చిన తర్వాత మాత్రమే ఒక్కసారిగా మాంసాహారాన్ని వదిలి శాకాహారులైనటువంటి సమాజాన్ని నిరంతరము పోరాడుతూ తమ సంస్కృతిని, తమ సంప్రదాయాన్ని, తమదైనటువంటి తత్వాన్ని వదులుకోకుండా ఈ రోజుకి కూడా మాదిగలు, ఈ రోజు కూడా ఆహార నియమాల పేరుతోటి మీరేం తినాలో మేమే డిసైడ్ చేస్తున్నటువంటి ఒక అప్రజాస్వామికం. ఎదుటోడు ఏం తినాలో కూడా నేను డిసైడ్ చేయాలనుకోవడం అది అత్యాశ. అది రాజ్యాంగబద్ధంగా మంచిది కాని. ఎదుటివాళ్ళు సంస్కృతి ఎలా ఉండాలి, ఎదుటివాడు ఏ పాట పాడాలి, ఎదుటివాడు ఏ బట్టలు వేసుకోవాలి, ఎదుటివాడు ఎలా ఉండాలని నేను డిసైడ్ చేయాలనుకోవడం అది మనిషి తత్వం కాదు. అది ప్రజాస్వామికం అనిపించుకోదు. అలాంటి అప్రజాస్వామికం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. ఇప్పటికీ కూడా గొడ్డు మాంసం తింటున్నారని చెప్పేసి దాడులు చేయడం, ఇప్పటికీ కూడా మేము చెప్పింది చేయట్లేదు అని చెప్పేసి దాడులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటినీ ఎదుర్కొని మాదిగలు చాలా అద్భుతంగా కండపుష్టి కోసము ఈ రోజుకి తమ ఆహార నియమాన్ని, తమ మాదిగ సంస్కృతిని, ముఖ్యంగా పని సంస్కృతిని వదిలిపెట్టట్లేదు.
ఈ ప్రపంచానికి, ఈ భూమండలానికి నిజంగా మాదిగలు లేకపోతే మానవ సమాజం మనుగడే చాలా కష్టం. ఈ భూమండలం మీద అత్యంత పారిశుద్ధ కార్మికులు మాదిగలు. ఈ భూమండలాన్ని పరిశుభ్రం చేసేటువంటి వాళ్ళు మాదిగలు. మాదిగ పని సంస్కృతి చూడండి చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు కరోనా కాలంలో అందరూ గుడిలో దేవుడు తలుపులేసుకున్నాడు, ఊర్లో అందరూ తలుపులేసుకున్నారు. కానీ పారిశుద్ధ కార్మికులు 80% ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు తలుపులేసుకుంటే ఈ మొత్తం కరోనా మొత్తం సమాజాన్ని నాశనం చేసేది. ఎట్లా? అపరిశుభ్రం ఎప్పటికప్పుడు తొలగించకపోతే అపరిశుభ్రం వల్ల వచ్చే దుర్గంధము, అపరిశుభ్రం వల్ల వచ్చే మరో కొత్త రోగాలు ఈ మొత్తం సమాజాన్ని నాశనం చేసేసేది. సచ్చిన శవాన్ని తీసేది మాదిగలు. నాటి నుంచి నేటి వరకు నిజంగా మాదిగలు సచ్చిన శవాన్ని తీయకపోతే, సచ్చిన శవాన్ని పూడ్చకపోతే, సచ్చిన శవాన్ని కాటికి తీసకపోతే అసలు ఒక్కోసారి ఎలా ఉంటుందో ఆలోచించండి. పారిశుద్ధ్యాన్ని తీసుకుపోయే దగ్గర మాదిగలు ఉండాలి, మన ఇంటిని శుభ్రం చేసే దగ్గర మాదిగలు ఉండాలి. అత్యంత సృజనాత్మకంగా తమదైనటువంటి శైలిలో మాదిగ సంస్కృతిని ముందుకు తీసుకొచ్చి డప్పుతోటి సంగీతాన్ని వినిపించకపోతే ఈ సమాజానికి నిజంగా ఆహ్లాదం లేనే లేదు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణ నిర్మించడానికి డప్పు తల్లి లాంటిది. సమస్త సంగీతానికి డప్పు తల్లి లాంటిది. అనేక కుట్రలతోటి, కులం పేరుతోటి ఊరుకు దూరంగా ఉంచడం నుంచి మొదలుపెట్టి అసలు వాళ్ళకి సొంత జోరేసావు కథలో ఆ రాయలసీమలో జరిగినటువంటి ఆ ప్రాంతం యొక్క దొరలు వాళ్ళ యొక్క కుట్రలకు బలైపోయినటువంటి జోరేసావు చివరికి తనకు తానుగా ఉరేసుకొని అవమానానికి గురై ఉరేసుకొని చనిపోతాడు. ఆ కథను గురించి మాదిగ జీవితాల యొక్క హృదయమైనటువంటి కథాకథన రీతుల్లో నాగప్ప గారు, సుందరరాజు గారు చాలా కళ్ళకు కట్టినట్టు చెప్తుంటాడు. ఆ కథలో రాయలసీమ కన్నీటి గాథని, రాళ్లలో తమ జీవితాలను వెతుక్కునేటువంటి దళితుల యొక్క ఆత్మని పట్టుకుని ఆశతోటి రైతు పొలంలో పంట వేయడం, ఆ పంట నీరు లేక ఎండిపోవడం, నీలాడాల్సినటువంటి కంకి నీలాడక ఊసపోతే ఆ రైతు పడే వేదన్ని చెప్తూనే అందులో బోరుబావుల ద్వారాగా పంట పండించేటువంటి విధానాన్ని, ఆ బోరుబావులు ఎండిపోవడం, బోరుబావుల్లో నీళ్లు పడకపోవడం, ఆ విధంగా అప్పులు తీసుకురావడం, ఆ అప్పు కట్టలేకపోవడం, చివరికి జోరేసావు ఆ రెడ్డి వచ్చి అప్పన్నగట్టు లేదా నీ కొడుకుని జీతం అన్నా ఉంచు అంటే, నేను ఎట్టి అస్సలు చెయ్యను, నేను ఎట్టి పరిస్థితుల్లో జీతం పోను, నేను నా భార్య ఇద్దరం కలిసి కట్టం చేసేనా 2 సంవత్సరాల్లో అప్పు తీరుస్తాం అని అంటే ఆ రెడ్డి ఆయన ఒప్పుకోడు. చివరికి అత్యంత మాదిగలు ఇప్పటికీ కూడా చూడండి ఇంత దానికి కూడా బాగా ప్రెస్టేజింగ్ ఫీల్ అవుతుంటారు. అస్సలు తలవంచని తనమే మాదిగ తత్వం. ఎంత దాకైనా పోవడానికి సిద్ధంగా ఉంటారు కానీ తలవంచరు. బానిసలుగా బతకడానికి సిద్ధంగా ఉండరు, మాట పడడానికి సిద్ధంగా ఉండరు. ఈ సమాజం తనని బానిసలుగా వెట్టి చేయించుకున్నది కానీ తెలంగాణలో వెట్టి కావద్దు, వేరే ఇంకా ఇతర ఆంధ్రదేశంలో వేరు పేర్లతోటి, కుట్రలతోటి, కులం పేరుతోటి, మతం పేరుతోటి వర్ణ వ్యవస్థ ఒక నిచ్చెన మెట్ల లాంటి చేసి మీ జీవితం ఇంతే, మీ కర్మ ఇంతే, ఈ జీవితానికి ఇట్లా చేస్తే మాకు మీరు సేవ చేసుకుంటే వచ్చే జీవితంలో నన్న మంచిగా పుడతారు, మంచిగా అవుతారు,
అని చెప్పేసి దేవుడి పేరుతోటి దోచుకున్న శ్రమని, కానీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడంలో మాదిగలు మాత్రం చాలా కరాఖండిగా ఉంటారు. అదే జోరేసావు యొక్క కొడుకులో కూడా ఉన్నది. తను మాత్రం ఒప్పుకోడు. కానీ జోరేసావు మాటిచ్చాడు, మాట మీద నిలబడాలనుకున్నాడు. కానీ కొడుకు మాత్రం పనికి పోనంటున్నాడు. జీతం చేయను, నేనే సొంతంగా భూమిని దున్ని పంట పండించి డబ్బు సంపాదించి అప్పు తీరుస్తా అంటాడు. దానికి ఒప్పుకోవట్లేదు రెడ్డి. అగో అట్లాంటి సందర్భంలో ఇంట్లో ఎవరు లేని టైంలో పొద్దున్నే లేచి దొడ్డికి పోయేస్తా అని చెప్పేసి చెంబు పట్టుకొని చింతమాన్లోకి వెళ్ళి ఊరేసుకుంటాడు. తాడు పట్టుకొని, తాడెందుకు మామ అంటే ఎద్దుకి మీద తీసుకొస్తా అనుకుంటూ పోయి చేసుకుంటుంటాడు. ఎస్ఐ గారు వచ్చేసి యథా సహజంగానే, ఇంకా అది మామూలే, రాజ్యం ఎప్పుడు కూడా ఉన్నోడికి ఏ విధంగా ఒత్తాస పలుకుతుందో చాలా చక్కగా చూపించాడు ఇక్కడ ఈ కథల. జరిగింది ఇది అని చెప్పేసి కోడలు చెప్తుంటే ఆయన అవమానానికి తట్టుకోలేకనే మా మామ చచ్చిండయ్యా అని చెప్పేసి ఎస్ఐ గారికి చెప్తుంటేనే ఆయన వినకుండా, ఇంకా కాకపోతే దొరవరిని కూడా అడగండి జరిగింది ఏదో చెప్తాడనంటే, ముందు నేను దొర దగ్గరికే పోయొత్తన్నా, ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పిండు, ఎక్కువ మాట్లాడితే బొక్కలు ఎరుగుతాయి అని చెప్పేసి జీబులో వేసుకొని పోయి శవాన్ని తీసుకుపోయి పట్నంలో పోస్ట్ మార్టం నిర్వహించి మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. చివరికి నాగప్ప గారు సుందరరాజు గారు తన అమ్మ అంటుంటుంది, అమ్మ ఎట్లా చచ్చిందంటే నీకెందుకు రా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటూ ఓ మాట అంటది అక్కడ. అంటే కథల్లో పాత్రల ద్వారా తను అనుకున్నది ఏందో చెప్పిస్తాడు. ఇక్కడ పాత్రల సంభాషణల ద్వారా తను చెప్పాలనుకున్నది చెప్తాడు. కథకుడు నేరుగా చెప్పడు. ఇక్కడ సుందరరాజు గారు నేరుగా చెప్పడు. నేను అంటూనే తన బాల్యంలో జరిగినటువంటి విషయాల్ని తన పాత్రలు అనేక తల్లి ద్వారా, జోరేసాబు ద్వారా, వాళ్ళ కోడల ద్వారాగా, ఎస్ఐ గారి ద్వారాగా, అట్లా అన్ని పాత్రల ద్వారాగానే అక్కడ మొత్తం కథను నడుపుతాడు. అక్కడ జరిగిన దృశ్యాలను మన కంటికి కడుతుంటాడు. ఇది ఒక గొప్ప చిత్రణ, ఇది ఒక మంచి శిల్పం. అనేక రకాలైనటువంటి సంభాషణల్ని కళ్ళగట్టినట్టుగా చెప్తాడు. అక్కడ వాతావరణాన్ని మొత్తం ఆ కథలలో పాత్రలే చెప్తుంటాయి. పాత్రల చుట్టూతా ఉండేటువంటి వాతావరణం మొత్తం కూడా అక్కడ సహజ సిద్ధంగా ఉంటుంది, లైవ్లీగా ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది. అట్లాంటి చివరికి జోరేసావు కథ అంతటితో ముగుస్తుంది. ఇది ఒక జోరేసావు కథే కాదు, అందరి మాదిగ పల్లెల్లో ఆత్మగౌరవంతో వ్యవసాయం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరిది. అటు ప్రకృతి కన్నెర్ర చేసి నీళ్లు లేక, పంట పండక, చేసిన అప్పులు తీరక, ఒక పక్క తినడానికి తిండి లేక, ఇంటి ముందు గోవులు చచ్చిపోవడం, చివరికి పడుపు వృత్తికి దగ్గర కావడం, ఒక పక్క ప్రకృతి కన్నెర్ర, రెండో పక్క కులం పేరుతోటి ఈ లిచ్చన మెట్ల సమాజంలో వర్ణ వ్యవస్థ చేసినటువంటి గాయాల సలపరింతలు, దొరలు, పెత్తందారులు, వీళ్ళందరికీ భూమి ఉంటే ఒక మహాపాపంగా, సొంతగా తన కాళ్ళ మీద తను నిలబడాలనుకోవడం ఒక మహాపాపంగా చూస్తున్నటువంటి ఈ క్రమాన్ని జోరేసావు కథలో నాగప్ప గారి సుందరరాజు గారు చాలా కళ్ళకు కట్టినట్టు తీసుకొస్తాడు. సొట్టకాళ్ళ సదుగును కథ, అనేక అడ్డమైనటువంటి పేర్లు నాకున్నాయి అంటూ నాగప్ప గారి సుందరరాజు గారు ఆ మాట అంటే, ఆ మాట కనుక అంటే మాదిగ పల్లెల్లో, మాదిగేరిలో ఉండేటువంటి చతుర్లు ఆడుకోవడాలు, అదొక సంస్కృతి, గొప్ప సంస్కృతి. బాబా మరదళ్ళ చతుర్లు ఆడుకోవడం, చివరికి అమ్మ నాన్నలు సొట్టకాళ్ళు అని చెప్పడం, అంటే వంకర తిరిగిపోవడం. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వల్ల ప్రజలు ఏ విధంగా అయితే మానసిక వైకల్యానికి, శారీరక వైకల్యానికి గురవుతున్నారో, అదే రకంగా తడారక నీళ్లు లేక రాళ్ళల్లో తమ జీవితాలను వెతుక్కునేటువంటి క్రమంలో
ఎంతోమంది ఆకలితో అలమటిస్తూ శరీర దారుఢ్యం లేక శుష్కించుకుపోయినటువంటి జీవితాలతోటి సజీవంగానే సచ్చిన శవాలైనటువంటి క్రమాన్ని ఈ కథలో తీసుకొస్తాడు. ఒక ప్రతీకగా తీసుకుంటాడు. ఆయన లెక్క నువ్వు ఉంటావురా అని. ఆ మాట అంటే సుందర్రాజుకి ఎక్కలేని కోపం. కానీ ఈ కథలో ఈ సొట్టకాళ్ళ సద్దుగునుడు కథలో మామ ఇంటికి రావడం, కొత్తగా పెళ్ళైనటువంటి మామకి అమ్మ తగిన మర్యాదలు చేయడం, ఆయనతో కలిసి పొలాలు తిరగడం, ఆ మామ భార్యని సొట్టకాళ్ళుడనని అంటే తన్నడం. అక్కడ మా నాగప్ప గారి సుందర్రాజు గారి అమ్మ ఆడకూతురని కూడా చూడకుండా నువ్వు ఇట్లా చేస్తావురా బడకావు నా బట్ట అని సహజ సిద్ధంగా ఈ కథ చదువుతుంటే నిజంగానే నాగప్ప గారి సుందర్రాజు గారి అమ్మని చూస్తున్నామా, మనం వాళ్ళ మామయ్యని చూస్తున్నామా అన్నంతగా తెలిసిపోతుంటది. వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మన ముందే ఒక 4 పాత్రలు సజీవంగా ఇప్పుడు వచ్చేసి నాగప్ప గారి సుందర్రాజు గారి చిన్న ఏజ్ని మనం భ్రమింపజేస్తుంది ఈ కథ. అది ఆ కథ గొప్పతనం, ఆ శిల్పం గొప్పతనం. ఆ శిల్పంలో ఉండేటువంటి ప్రత్యేకత అదే. నాగప్ప గారు సుందరరాజు గారు సహజంగానే రాయలసీమ కథలల్లా ఒడిసి పట్టుకున్నటువంటి నైపుణ్యంతో ఈ కథల్ని నిండా చాలా గొప్పగా చెప్పుకోగలిగాడు. కవితలను ఎంత బలంగా ఆయన రాశాడో కథలను కూడా అంతే బలంగా రాశాడు. రాయలసీమ తన ఊళ్ళో మాట్లాడుకునే భాషకు ఆ పుస్తకాల భాషకు తేడా అంతా ఇంత కాదు. అయినా తన తాత తండ్రులు అత్తయ్యలు మామయ్యలు మాట్లాడుకునేటువంటి భాషలోనే మాదిగల జీవితాన్ని సజీవంగా చిత్రించాడు. అదే సుందర్రాజు యొక్క ప్రత్యేకత, విశిష్టత అని గుడిపాటి గారు అనడం చాలా అక్షర సత్యం. అవును, మామయ్య అమ్మమ్మ తాతయ్య మాదిగ్గేరిలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేటువంటి భాష. కులాల పేరుతోటి మాదిగ రంగడు కొడుకు మాదిగ్గేరి. అదేవిధంగా మన కథలోనే డైరెక్ట్గా చెప్పినటువంటి మాట సెలివోడు కథ, జోరేసావు కథ, పోడేపోడు, నడిమింటి బోడెక్క బసిరాలేదయ్యా. ఎంత గొప్ప, ఎంత హృదయ విదారకమైనటువంటి చిత్రణ. నడిమింటి బోడెక్క, నడిమింటి వాళ్ళ బోడెక్క కనీసము రవిస్త్రాలు కూడా కాకుండా, మెచ్యూర్ కూడా కాకుండా ముందే దొరలు కన్నేసి బోడెక్కని బసిరాలను చేయాలంటారు. ఒక అమానవీయమైనటువంటి ప్రక్రియ బసిరాలను చేయడం, ఊరికి వదిలేయడం. ఏంటిది? ఒక పసిగుడ్డుని ఊరికి వదలడం. ఇంతకంటే దారుణం ఏముంటది? తల్లిదండ్రులు కని పెంచి చివరికి ఊరికి వదలడం. ఈ అమానవీయమైనటువంటి చిత్రణ. ఇందులో మనం తాదాత్మ్యం చెంది కన్నీళ్ళు వస్తుంటాయి. బోడెక్క ఏడుపు నిజంగా మనల్ని కూడా ఏడిపిస్తుంది. బోడెక్క ఇంట్లో ఆ విషయం తెలిసిన కాడ నుంచి అమ్మా నాయనలు బోడెక్కను బసివం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసిన కాడ నుంచి 1 నెల రోజులు పడుతుంది. 2 ఏళ్ళు కావాలంటే ఏమిరా 2 ఏళ్ళు? అదే కర్ణాటకలో అయితే 2 ఏళ్ళకి 10-20 మందిని బసివులను చేస్తారు. నీకు చాలు 5-6 నూరులు చాలు అని దొరలు అంటుంటారు. కర్ణం ఆయన అంటుంటాడు. సరే అటు కాదు ఇటు కాదు అని 1000 నూరులు ఇప్పించి బోడెక్కని బసివం చేయడానికి సిద్ధం చేస్తారు. అది ఆ రోజు జరిగినటువంటి ఊరంతా ఒక దగ్గరకు వచ్చేసి తీసినటువంటి తీర్మానం. ఆ తీర్మానం పంచాయతీ అయిన కాడి నుంచి మొదలుపెట్టి 1 నెల రోజుల వరకు బోడెక్క మనిషిగాలే. సుందర్రాజు గారు అమ్మ పాత్ర ద్వారా చెప్పిస్తాడు. చూసినవా, ఇంకేముంది, అయిపోయింది, బోడెక్క బసిదయింది. కనీసం రవసరాలు కానటువంటి బోడెక్కనే రేపు ఈ ముండా కొడుకులు ఒకరి తర్వాత ఒకరు తన మానాన్ని దోచుకుంటారని చెప్పేసి ఒక హృదయ విదారకమైనటువంటి జరగబోయే దృశ్యాన్ని అంటున్నట్లుగా సుందర్రాజు గారు చెప్తాడు. నాగప్ప గారు సుందర్రాజు గారు ప్రతి కథలో కూడా కథాకథన రీతి ఎలా ఉంటుందయ్యా అంటే ఆ చుట్టూ సమాజాన్ని ఆ పాత్రల ద్వారా అనిపిస్తాడు.
మధ్యలో తను చొరబడతాడు. నేను అనేది చొరబడి తను చెప్పదలుచుకుంది ఆ పాత్రలో నుంచి మాటలో నుంచి బయట పెట్టిస్తాడు. అక్కడ ఏం చెప్పాలనుకున్నాడు? కనీసం మెచ్యూర్ కానటువంటి ఒక పసిగుడ్డుని బసివిని పేరుతో ఊరు వదిలి కాలు తొక్కిన కర్ణం ఆయన, పసుపు పూసినటువంటి ఆయన, ఊరు పెద్దాళ్ళు ఈరోజు రాత్రి కార్యం పేరుతో ఏ విధంగా చేస్తారో ఆ హృదయ విదారకమైనటువంటి దృశ్యాన్ని తన అమ్మ పాత్ర ద్వారా చెప్పిస్తాడు. అది నడివింటి బోడెక్క ఎలా బసివిడైంది. అతి అమానవీయమైనటువంటి ఇట్లాంటిది తెలంగాణలో కూడా ఉన్నది. జోగిని వ్యవస్థ. జోగిని వ్యవస్థ మీద చాలా మంది పోరాటం చేశారు. జూబాక సుభద్ర గారు కూడా దీని మీద చాలా రాశారు. అదేవిధంగా డాక్టర్ గోగు శ్యామల గారు కూడా దీని మీద చాలా పరిశోధించి చాలా మేరకు ఒక చైతన్యవంతమైనటువంటి దారగా అనేక వ్యాసాలు రాసినటువంటి వాళ్ళు తెలంగాణలో కూడా ఉన్నారు. తెలంగాణలో ఏ విధంగా అయితే ఇట్లా ఉన్నదో ఈ రాయలసీమలో కూడా బసివిని చేయడం, మాదిగోళ్ళ ఇంట్లో అందంగా పుట్టినటువంటి పిల్లల మీద కన్నేసినటువంటి దొరలు, కర్ణమైన, రెడ్లు అందరూ కూడా ఏ విధంగా బసివిని పేరుతోటి ఇబ్బందులు పెడుతున్నారు. మనది కానటువంటి పసిగుడ్డుని, మనదైన పసిగుడ్డుని మనది కాకుండా ఎలా చేస్తున్నారో అత్యంత హృదయ విదారకమైనటువంటి దాన్ని ఈ కథల నిండా నాగప్ప గారి సుందరరాజు గారు చెప్పారు. ఒకదాని తర్వాత ఒకటి. మద్దికేరి మార్తమ్మ కథ ఎంతమందికి తెలుసప్ప? కథలో మార్తమ్మని అప్పుడున్నటువంటి అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి దొరలు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి బలిసినోళ్ళు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి అమానవీయమైనటువంటి మనుషులు కూడా చేయలేనటువంటి పనుల్ని చేసేటువంటి మనుషులు లాంటి మృగాలు చేసినటువంటి మానభంగం ఆ కథలో చెప్తాడు. ఇంకొక మాట కూడా చెప్తాడు. దళిత సంఘాలు తాము చేయాల్సినటువంటి పోరాటాలు అప్పుడప్పుడు పక్కదారి పట్టిస్తున్నప్పుడు ఒక చురుకు లాంటి కొన్ని మాటలు కూడా ఈ కథలో చెప్తాడు. నిజంగా దళిత సంఘాలు పోరాటాలు చేయాల్సింది ఇగో దీని మీద ఈ దిశగా పోవాలప్ప అని చెప్తాడు. చెయ్యి పట్టుకొని నడిపించినట్టుగా ఉంటుంది ఈ కథల. మాదిగ ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఆంధ్రదేశంలో వస్తున్నప్పుడు ఒక ప్రజాస్వామీకరంగా తమకు కావాల్సిన వాటాని కుప్పేసుకొని పంచుకునేటువంటి మాదిగ సంస్కృతి విశ్వవ్యాప్తం చేయడం కోసము వచ్చినటువంటి ఒక మానవీయమైనటువంటి ఉద్యమమైనటువంటి స్ఫూర్తిని ఈ కథల నిండా తీసుకొచ్చాడు నాగప్ప గారు, సుందరరాజు గారు. అవును, నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా మాదిగ సంస్కృతి, మాదిగత్వము ఈ దేశంలో అత్యంత ప్రజాస్వామికరమైన ఈ భూమండలం మీద మాదిగత్వము ఈ రోజు సజీవంగా నిలబడ్డది అని అంటే మాదిగ ధీరత్వమే. మాదిగలు తను తినే దగ్గర కానీ, తను చేసే దగ్గర కానీ, తన వంట చేసే దగ్గర కానీ, తను అనుభవించే దగ్గర కానీ స్త్రీలకిచ్చే ప్రాధాన్యత, మాతృస్వామ్యం, స్త్రీలకిచ్చేటువంటి ప్రత్యేకత, గౌరవం, ఒకరికొకరు గౌరవించుకునే విధానము, సాయంత్రంకెల్లా కళ్ళు తాగుతూ తాదాత్మ్యం చెందుతూ మాదిగ కూరల కూడా చూడండి, గొడ్డును కోసుకున్న తర్వాత వండుకొని తింటారు, కాల్చుకొని తింటారు. కాల్చుకొని తింటూ అదొక రుచి, వండుకొని తింటే ఒక రుచి, పులుసు పెట్టుకొని తింటే ఒక రుచి, ఎండేసుకొని తింటే ఒక రుచి, కళ్ళు తాగుతూ తింటే ఇంకో రుచి. మాదిగ రుచులు ఈ ప్రపంచానికి రుచిని నేర్పింది, ఈ దేశానికి రుచిని నేర్పింది ఈ భూమండలానికి. టేస్ట్ అనేటువంటిది అది మాదిగలకే ముందుగా తెలిసింది ఈ భూ ప్రపంచం మీద. గొడ్డుని ఎలా వేయాలో నేర్పింది. తాదాత్మ్యం చెందితే కడుపు నిండిన తర్వాత కష్టం చేసి వచ్చి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత సంగీతాన్ని నేర్పింది ఈ భూమికి. రాళ్ళు రప్పలు కొట్టుకునేటువంటి స్థితిలో చర్మాన్ని కాపాడుకునేటువంటి, పాదాన్ని కాపాడేటువంటి పాదానికి చెప్పయింది మాదిగ. ఇప్పటికీ కూడా మాదిగ చేసినటువంటి చెప్పుకు సాటి రాదు ఏ చెప్పు కూడా.
తోలును తీయడంలోనే మాదిగ సైంటిస్ట్ కనపడతాడు. తోలును ఊనడంలో మాదిగ సైంటిస్ట్ ఇంకా ఎవ్వరూ సాటి రారు. మాదిగ ఎద్దుని కోసిన తర్వాత బొటన వేలుతోటి చర్మాన్ని చీల్చిన తర్వాత ఆ తోలుని ఎంట్రికలు ఓడగొట్టడానికి సున్నంలో నానేసిన తర్వాత 10-15 రోజులు నానబెట్టిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ తంగేడు చెక్కలో దంచి తంగేడు పొడితోటి గెలిపిన తర్వాత తీసి బయటకు వచ్చినప్పుడు వాసన చీ అని ఈరోజు బ్రాహ్మణ వ్యవస్థ అన్నట్టుగా చీ అని గనక ఏ మాదిగా అయినా అనుకుంటే ఈ దేశానికి తోలు వస్తువు ప్రపంచమే లేదు, తోలు వస్తువే లేదు. మార్కెట్ మొత్తం పడిపోతుంది. మాదిగోడు చీ అంటే మొత్తం సమాజం కుళ్ళిపోతుంది. అది మాదిగోడి విలువ. ఇది నాగప్ప సుందరరాజు గారు ఈ కథల నిండా చెప్పాడు. మన చుట్టూ శవాలను గాలబెట్టకపోతే, శవాలను బూడ్చిపెట్టకపోతే మొత్తం సమాజం కుళ్ళి పట్టిపోతుంది, శవాల దెబ్బై కూర్చుంటది. సమాజంలో మురికిని తీయకపోతే, మాదిగోడు మురికిని తీయకపోతే మొత్తం సమాజం కంపు కొడుతుంది. మాదిగోడు మార్కెట్ ఈ ప్రపంచానికి. మార్కెట్ సూత్రాలన్నీ మాదిగోడికి తెలుసు. అత్యంత సుందరంగా కిరు చెప్పులు చేయగలడు. కరక్కాయను గరగబెట్టి కరక్కవాయిని పుడిగొట్టి కిరు చెప్పులు చేయగలడు. సుతారంగా ఈ ప్రపంచానికి, ఈ మొత్తం సమాజానికి ఆర్య కేంద్రం. కొవ్వు తీసుకొచ్చి ఎద్దు మిగ్గిగా చేసి సుతారంగా కందెన. ఈరోజు మొత్తము మార్కెట్ ఇంత గొప్పగా పెరగడానికి యంత్రీకరణ. యంత్రాలు ఈరోజు గ్రీసు సహాయంతో చాలా సుందరంగా నడుస్తాయి కదా. అదే మిగ్గి నుంచి వచ్చిందే ఈరోజు గ్రీజు. కందెన వాడాలన్న ఒక గొప్ప సైంటిఫిక్ మాదిగ నుంచే వచ్చింది. అది మాదిగత్వం, అది మాదిగ సంస్కృతి, అది ఇన్వెన్షన్, అది డిస్కవరీ. తోలు కొట్టాలే, తోలు తిత్తిలే నిప్పును రాజేసినాయి. కమ్మరన్న కొలిమి మండాలంటే తోలు తిత్తి కావాలి. కుమ్మరన్న చక్రం కావాలి అని అంటే మాదిగత్వం కావాలి. సకల జనులకి సుఖం కావాలి అని అంటే మాదిగత్వం కావాలి. 10 కథల నిండా చెప్పాడు. నాగప్ప గారు సుందరరాజు గారు చేసిన ఒక గొప్ప పని ఏందయ్యా అంటే మాదిగత్వాన్ని అక్షరీకరించాడు. మాదిగ లేకపోతే ప్రపంచంలో సకల జనులు కుళ్ళిపోతారని చెప్పాడు. శవాల దెబ్బగా మారిపోతుంది ఈ భూమండలం అని చెప్పాడు నాగప్ప గారు సుందరరాజు. ఎంత గొప్ప తాత్వీకరణ, ఎంత గొప్ప సృష్టి. నిజాన్ని నిప్పుల తడగల మీద చెప్పాడు, డప్పేసి చెప్పాడు. మాదిగోడిని నేను లేకపోతే ఈ చరాచర సృష్టి మొత్తం కంపు కొట్టిపోతుందని నగరం నడిబొడ్లో సెంట్రల్ యూనివర్సిటీలో కూర్చొని చిటికే చెప్పాడు. గుండెడప్పై కొట్టాడు. చండాల చాటింపు, నీచత్వం అనేటువంటి కంపు కొడుతుంది అనేటువంటి నీచమైనటువంటి మాటల పేరుతోటి, నీచమైన సంస్కృతి పేరుతో మాదిగ సంస్కృతిని ఏ విధంగా అయితే ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ పనికి దూరం ఉండేటువంటి పని చేసే వ్యవస్థని పని అవతలున్నటువంటి అక్షరాన్ని తమ అమూల్య పొదిలో అత్యంత అప్రజాస్వామికంగా అక్షరం అందరిది కాకుండా చేసినటువంటి ఒక తక్కువ సమాజం, 80% ఉన్నటువంటి సమాజంలో 80% ఉన్నటువంటి సమాజానికి అక్షరాన్ని అందకుండా చేసి నిచ్చెన మెట్లలో అతి దారుణంగా కింద ఉంచి వెట్టి చేయడం, ఓన్లీ పని మాత్రమే చేయడం కానీ ఫలితం ఆశించినటువంటి సమాజంగా చిత్రీకరించి శ్రమని దోచుకొని 1000 సంవత్సరాలుగా దోచుకున్నటువంటి ఈ సమాజానికి నిప్పునిచ్చాడు మాదిగ.
చొప్పునిచ్చాడు మాదిగ, గాలి తిత్తినిచ్చాడు మాదిగ. ఇది నాగప్ప గారు సుందర్రాజు గారు మాదిగూడు కథల్లో చెప్పినటువంటి ఒక గొప్ప నిజం. నిప్పుల తప్పెడ మీద దరువేస్తూ చెప్పినటువంటి నాగప్ప గారు సుందర్రాజు గారు డప్పు మెళ్ళ వేసుకొని చెప్పు చేత పట్టుకొని సిర్ర గోనితోటి చెప్పినటువంటి ఒక గొప్ప సత్యం. ఇది సజీవ సత్యం, ఇది జీవ సత్యం, ఇది సహజమైనటువంటిది. ఇది మాదిగూడు కథలు. మాదిగూడు కథల్లో ఉన్నటువంటి శిల్పం అప్పటిదాకా వచ్చినటువంటి తెలుగు సాహిత్యంలో తెలుగు 100 ఏళ్ల తెలుగు సాహిత్యం పేరుతో వచ్చినటువంటి సాహిత్యాన్ని మొత్తం పునర్మూల్యాంకనం చేయాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. దార్ల వెంకటేశ్వరరావు గారి మాటల్లో చెప్పాలంటే ఒక కొత్త సూచిని తీసుకొచ్చింది. అనేక సార్లు నాగప్ప గారు సుందర్రాజు గారి కథల్ని అనేక వేదికల మీద తను రాసినటువంటి కథల నిండా కూడా బిఎస్ రాములు గారు చెప్తారు. బిఎస్ రాములు గారు చెప్పిన, గుడిపాటి గారు తన విమర్శక వ్యాసాల్లో చెప్పిన, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా చెప్పినా, ఎవరు చెప్పినా కూడా నిజం చెప్పారు. నాగప్ప గారు సుందర్రాజు గారిని కరెక్ట్గా అంచనా వేయడం అంటే మాదిగ సంస్కృతిని మరోసారి గుర్తు చేసుకోవడమే. నాగప్ప గారు సుందర్రాజు గారి కథలను చదవడము అని అంటే మాదిగేరిలో జరిగేటువంటి ముచ్చట్లని మరోసారి వినడమే. రాయలసీమ భాషను గురించి మాట్లాడుకోవడమే. రాయలేలిన సీమ రతనాల సీమ, కానీ ఇప్పుడు రాళ్లసీమ అయింది, కరువు సీమ అయింది. ఆ కరువు సీమలో మాదిగల జీవనం ఏ విధంగా ఛిద్రమైంది, దొరల యొక్క తాకిడికి ఏ విధంగా తమ సొంత ఆస్తిని కలిగి ఉండడం కూడా ఎట్లా పాపంగా పరిగణించబడింది, ఏ విధంగా అక్కడ రాజ్యం కూడా మాదిగలకు అన్యాయం చేసింది, పోలీసు వ్యవస్థ కూడా ఎలా మాదిగలకు అన్యాయం చేసింది, రెవెన్యూ వ్యవస్థ ఏ విధంగా అన్యాయం చేసింది. ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి మాదిగలకు అన్యాయం చేసిన వాళ్ళే. అప్పు పడ్డది సుమి అని జాషువా అన్నాడు అంటే అందుకే ఈ మొత్తం ప్రపంచం అప్పు పడ్డది సుమి అంటాడు మాదిగకి. నీ కాలు కందిపోకుండా ఉండడానికి మాదిగ చెప్పేయండి. కమ్మరన్న కొలిమి మండడానికి మాదిగ తిత్తయింది. నీ యంత్రం నడవడానికి మాదిగన్న మిగ్గయిండు. నీ అధునాతనమైనటువంటి సాధనాలకి ఇనువుకి మాదిగ వారయిండు. చూడండి, వ్యవసాయం నడవాలి అంటే ఎప్పుడైతే 1100 BCలో ఎప్పుడైతే ఇనుము కనుక్కోబడదో అప్పుడే మొత్తం సమాజం మారిపోయింది, వ్యవసాయం ముందుకు వచ్చేసింది. వ్యవసాయానికి ప్రధాన హేతువు నాగలి. నాగలి కట్టాలంటే ఆరే కావాలి, నాగలి కట్టాలంటే వారు కావాలి. చర్మాన్ని తోలుగా మలిచి సన్నటి దారాల లెక్క మలిచి అతి గట్టిగా ఉండేటువంటి కంకర రాళ్ళల్లా అతి లోతైనటువంటి లోయల నుంచి బండి మీద నుంచి వ్యవసాయాన్ని భూమి దున్నాలన్నా బండ్ల మీద ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకురావాలంటే ఆ బండికి కానికి పోలుకి గట్టిగా కట్టేది ఒక వారు మాత్రమే, వారిని మాత్రమే. ఆ వారు తోలుతో చేస్తారు. ఆ తోలు చర్మాన్ని తోలుగా మార్చటం అది ఒక మాదిగ సైంటిస్ట్కే తెలుసు. ఈ భూమండలం మీద మాదిగ సైంటిస్ట్ తప్ప చర్మాన్ని తోలుగా మార్చే దమ్ము ఎవరికీ లేదు. అది నాగప్ప గారు సుందర్రాజు గారు చెప్పినటువంటి నగ్న సత్యం. తన కథల్లో ఈ సత్యాన్ని చెప్పాడు. ఈ సత్యం కేంద్రంగానే తన కథలను రాశాడు. అరే కథలంటే ఇట్లా రాయాలరా బాయ్, ఇట్లా రాయాలప్ప అని చెప్పాడు. అందరినీ చేతి పట్టుకొని నడిపించాడు. సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న మిత్రులందరినీ ఎక్కడో ఉన్నటువంటి రాయలసీమ తీసుకుపోయి రాయలసీమ మాదిగేరు చుట్టూ, రాయలసీమ సింతాకుల చుట్టూ, రాయలసీమ బసివక్క చుట్టూ, అన్నిటి చుట్టూ తిప్పాడు. మొత్తం తెలుగు సాహిత్యాన్ని తన చుట్టూ తిప్పుకున్నాడు. అతి చిన్న వయసులోనే మనకు దూరమైనటువంటి నాగప్ప గారు సుందర్రాజు గారు చండాల చాటింపు కథా సంపుటిని వేసి ఈ ఆంధ్రదేశానికి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టి చేశాడు. మాదిగ చైతన్యం పేరుతో కవితా సంకలనాన్ని వేసి అందరికీ దిక్సూచి అయ్యాడు. మాదిగ సాహిత్య వేదిక పేరుతోటి తను తీసుకొచ్చినటువంటి సాహిత్యం
ఒక సంచలనం. ప్రజాస్వామికమైనటువంటి సామాజిక పోరాటానికి, రిజర్వేషన్ పోరాటానికి, దండోరా ఉద్యమానికి బాసటగా నిలిచాడు. సామాజిక చైతన్యపూరితంగా వస్తున్నటువంటి ఆంధ్రదేశంలో ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి విశ్వవ్యాప్తమైనటువంటి సామాజిక ఉద్యమం దండోరా ఉద్యమానికి అక్షరీకరించి దానికి బాసటగా నిలిచి కృపాకర్ మాదిగ గారు చేసినటువంటి సాంస్కృతిక ఉద్యమానికి ఇది ఉవ్వెత్తుగా సపోర్టునిచ్చింది మాదిగ సాహిత్య వేదిక, సెంట్రల్ యూనివర్సిటీ. అట్లాంటి మాదిగూడు కథలు, నాగప్ప గారి సుందర్రాజు కథలు, సంస్కృత భాషా సామ్రాజ్యంపై మాదిగూడు దాడి, కొల్లూరు చిరంజీవి గారు దీనికి ముందు మాట రాశారు. దళిత ఈస్థెటిక్ పట్టుకున్న మాదిగూడు కోయి కోటేశ్వరరావు గారు రాశారు. కథాశిల్పంలో నూతన విప్లవం దార్ల వెంకటేశ్వరరావు గారు రాశారు. వీళ్ళందరి మాటలు చదివితే నాగప్ప గారు సుందర్రాజు గారు మాదిగ సంస్కృతిని, మాదిగ జీవితాన్ని, మాదిగల పని సంస్కృతిని, మాదిగత్వాన్ని, మాదిగలు తినేటువంటి రుచుల్ని, నేను చెప్పాను కదా ఈ సమాజానికి, ఈ మానవ సమాజానికి రుచినిచ్చాడు మాదిగ. ఈ మానవ సమాజానికి సంగీతాన్ని ఇచ్చాడు. ఈ మానవ సమాజము, ఆదిమ సమాజము, కొండగుహల్లో ఉన్న సమాజానికి ఆధునిక సమాజంగా మారే పరిణామ క్రమంలో ఆయుధాన్ని ఇచ్చాడు. అసలు మాదిగ లేనిది ఎక్కడ, మాదిగ చేయలేని పని ఎక్కడ? శుభ్రం చేసే కాడి నుంచి మొదలుపెట్టి అత్యాధునికమైనటువంటి వస్తువులు తయారు చేసి నగిషీలు చెక్కే కాడి వరకు మాదిగ పని సంస్కృతి కనిపిస్తుంది. అందుకే కంచాయలే గారు అంటారు, మాదిగత్వం చెందకపోతే మనిషిగాడు అంటాడు. నువ్వు నిజమైన పరిపూర్ణ మనిషిగా మారాలనుకుంటే మాదిగత్వం చెందాలి, మాదిగత్వం బోధపడాలి, దళితీకరణ చెందాలి, మాదికీకరణ చెందాలి. కమ్యూనిస్టులందరూ కూడా మాదికీకరణ చెందితే సుత్తి కొడవల్ని కంటే కత్తి ఆరెల్నే తమ ఆయుధాలుగా, తమ చిహ్నాలుగా పెట్టుకుంటారు అని ఓ సందర్భంలో కంచాయలే గారు అన్నది వాస్తవం. ఈ దేశానికి, ఈ భూమండలానికి, ఈ సమాజానికి చరిత్రను నేర్పి ఆదిమ సమాజం నుండి ఆధునిక సమాజానికి తీసుకుపోయే దశలో ఆయుధాలనిచ్చి నేటికి ప్రతి మనిషి అన్న ప్రతి ఒక్కడి కాలు కందకుండా మాదిగ చెప్పై నడిపిస్తున్నాడు. కానీ అలాంటి మాదిగని కులం పేరుతో, అలాంటి మాదిగని అంటరానోడి పేరుతో అనేక అవమానాలను గురి చేస్తుంది ఈ సమాజం. రుణపడ్డది ఈ సమాజం. ఏదో ఒక రోజు ఆ రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత ఈ సమాజానికి. ఏదో ఒక రోజు ఈ సమాజం మాదిగని గుర్తించాల్సిన, తొలి సైంటిస్ట్ అయినటువంటి మాదిగని గుర్తించాల్సినటువంటి రోజు ఒకటి వస్తుంది. ఆ రోజును కలగన్నది నాగప్ప గారి సుందర్రాజు గారి మాదిగూడు కథలు. ఇట్లాంటి మాదిగూడు కథల్ని ఈరోజు ఫేస్బుక్ లైవ్ ద్వారాగా నా చేత మాట్లాడేలా చేసి మాదిగత్వాన్ని, మాదిగ తత్వాన్ని, మాదిగ పని సంస్కృతిని అన్నిటినీ కూడా మరోసారి గుర్తు చేసుకునేలా చేసినటువంటి జాంబవ సాహితీ మిత్రులందరికీ ప్రత్యేకంగా జైభీమును తెలియజేస్తున్నా. మరో సందర్భంలో తప్పకుండా మరికొన్ని కథల మీద మాట్లాడుకుందాం. కథల్లో మర్మాలను ఇప్పుకుందాం. నగరాన్ని నగ్నంగా నిలబెడదాం. నగరం నడిబొడ్డులో నించొని మాట్లాడదాం. ఈ దేశం నాది అని సగర్వంగా ప్రకటిద్దాం. మాదిగోడు లేనిదే, మాదిగోడు జీవితాన్ని తెలియందే మనిషిగా లేడు, మహామనిషిగా లేడు. మహాదిగా ఆదిజాంబవుని వారసులుగా మాదిగలు చేసేటువంటి ఈ గొప్ప సేవని గుర్తించలేని
ఈ సమాజాన్ని ఏదో ఒక రోజు గుర్తించేలా చేసేందుకు కృషి చేస్తున్నటువంటి జాంబవ సాహితీ మిత్రులందరికీ, గోగు శ్యామల గారికి, డాక్టర్ గోగు శ్యామల గారికి, డాక్టర్ సిద్దింకి అదయ్య గారికి, చూపాక సుభద్ర గారికి అందరికీ కూడా శరణార్థులు తెలియజేస్తూ, ఫేస్బుక్ లైవ్ ద్వారా విన్నటువంటి అశేష ప్రజానికానికి మిత్రులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. ధన్యవాదాలు.